హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గూడ్ పారా అండి. అంటే బెల్లంతో చేసుకునే ఒక స్వీట్ రెసిపీ. ఇది నార్త్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్ని చూద్దామండి. దీని ప్రాసెస్ ఎలా చేయాలో. ఒక గ్లాసుడు మైదా పిండి తీసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసాను. 4 స్పూన్లు కరగబెట్టి పెట్టుకున్న వెన్న వేసి అదంతా కలిసేట్టు కలుపుకోవాలి. బాగా చేత్తో అలా పిండిని రుద్దుకుంటూ కలుపుకోవాలి. పిండంతా ఒకసారి అలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్దలాగా బాగా మర్దన చేయకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఉంచాలి. కొద్దిగా క్రాక్స్ కనపడేట్టు మూత పెట్టుకొని 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 20 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా ఉండలు తీసుకొని అలా పొడిపిండి చల్లుకుంటూ అలా మందంగా పూరీలాగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న తర్వాత 4 వైపులా ఉండే ఎక్స్ట్రాస్ని అలా తీసేసి స్క్వేర్ షేప్లో చాకుతో కోసుకోవాలి. ఈ ఎక్స్ట్రాలు కూడా ఏం వేస్ట్ పోవండి, తర్వాత వేయించుకోవచ్చు. ఈ ఎక్స్ట్రాలన్నీ తీసి ఓ పక్కన పెట్టుకుందాం. తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్లో నేను ఈ విధంగా చేస్తున్నానండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో నైఫ్తో కోసుకుని వాటికి ఒక ఆకారాన్ని ఇవ్వండి. నేను అలా పొడుగ్గా కోసి నిలువుగా మళ్ళీ వాటిని మధ్యకి అలా అడ్డంగా కోసాను. ఇవన్నీ డీప్ ఫ్రైకి పక్కన పెట్టుకోవాలండి ఒక పళ్ళెంలో. ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయిలో నూనె పోసి అవి వేడెక్కకుండా చల్లగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసుకోవాలండి. నిదానంగా వేగుతూ పైకి తేలుతాయి అన్నమాట. అవి ఒక్కసారి వేగితే పైన కలర్ వస్తుంది, కానీ లోపల పచ్చి అలాగే ఉంటుందండి. నిదానంగా వేగుతూ పైకి రావాలి. వెంటనే కలపకూడదండి. అవి ఆ విధంగా పైకి తేలిన తర్వాత గంటెతో నిదానంగా టర్న్ చేయాలండి. అలా ఈవెన్గా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించాలండి. ఇలా వేగిన వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా అన్నిటినీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం ప్రాసెస్ చూద్దామండి. 1 గ్లాసు మైదా పిండికి 1/2 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. బెల్లం తురిమి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలండి. ఒక తీగ పాకం వచ్చేంత వరకు. అందులోనే ఇలాచీ పౌడర్ వేసాను. ఒక 2-3 నిమిషాలు అలా గంటెతో కలుపుతూ ఉండాలండి. తీగ పాకం రాగానే ఇవన్నీ అందులో వేసుకోవాలండి. స్టవ్ కట్టేసి
వేసి అవన్నీ సమంగా ఆ పాకమంతా వీటికి పట్టేట్టు గంటెతో కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత అవి చల్లారితే ఇలా విడివిడిగా వస్తాయండి. అంతేనండి, గూడు పార స్వీట్ రెసిపీ తయారండి. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.